వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో చపాతీకి అదిరిపోయే ఒక పొరుటు కర్రీని చూపిస్తున్నాను. అదేంటంటే క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై. చపాతీకే కాదండి, పూరికి, దోశకి, వేడి వేడి అన్నంలో వేసుకొని తినడానికి కూడా ఇది చాలా రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసిన బోలెడు ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడంతో పాటు చాలా టేస్టీగా ఉండే ఈ కోడిగుడ్డు పొరుటుని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. చిన్న క్యాబేజీలో సగభాగాన్ని మాత్రమే తీసుకున్నాను. దీన్నైతే ముందే శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా బాగా సన్నగా తురుములాగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా తురుము పట్టుకోవడం వల్ల క్యాబేజీ చాలా త్వరగా వేగుతుంది. క్యాబేజీని వేపుకోవడానికి ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 3 స్పూన్ల వరకు నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత తురుము పట్టుకున్న క్యాబేజీ 1/2 స్పూను పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసేయండి. దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా ఫస్ట్ గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక్క 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకోవటం వల్ల క్యాబేజీలో నుంచి నీరు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 15 నిమిషాల పాటు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే క్యాబేజీ అనేది ఒక 70-80% వరకు కుక్ అవుతుంది. మరలా దీన్ని అడుగు నుంచి గరిటెతో ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ కోడిగుడ్డు పొరుటుని తయారు చేసుకోవడానికి కోడిగుడ్లు అనేవి ఒక 6 వరకు తీసుకుంటున్నాను. కోడిగుడ్లు అనేవి కొంచెం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చండి. ఈ క్వాంటిటీకి ఒక 6 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. నేనైతే నార్మల్ ఎగ్స్ తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు నాటు కోడిగుడ్లైనా వేసుకోవచ్చు. కోడిగుడ్లు అన్నీ కూడా క్రాకల్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకొని ఆ సొనని ఈ వేగుతున్న క్యాబేజీలోకి వేసేసుకోండి. కోడిగుడ్లని డైలీ ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మనకి ప్రోటీన్ అనేది ఫుల్గా అందుతుంది. ఇప్పుడు దీనికి సరిపడా ఒక చిన్న స్పూనుడు ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి ఒక్క 5 నిమిషాలు కదపకండి. కొంచెం ఇది కలర్ మారి ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మిక్స్ చేశారంటే కోడిగుడ్డు అనేది లోపల నుంచి కూడా కొంచెం బాయిల్ అవుతుంది. అలాగే ఇక్కడి నుంచి నార్మల్గా మనం ఎగ్ పొరుటుని ఎలా తయారు చేసుకుంటామో అలాగే సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 10-12 నిమిషాల పాటు అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ వేపేసుకున్నారంటే ఈజీగానే ఈ క్యాబేజీ కోడిగుడ్డు పొరుటు అనేది రెడీ అయిపోతుంది. క్యాబేజీలో నీటి శాతం ఎక్కువ, అలాగే పీచు కూడా ఎక్కువ. కాబట్టి క్యాబేజీని మనం ఇలాగా కోడిగుడ్డుతో కూడా కలిపి తీసుకోవటం వల్ల అరుగుదల మనకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్, బౌల్ ఆఫ్ సిండ్రోమ్ లాంటి సమస్యలు తగ్గుతాయి. మీకు అందరికీ ఒక విషయం తెలుసో తెలీదో, క్యాబేజీని రెగ్యులర్గా ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మనకి క్యాన్సర్ కణాలు కూడా బాడీలో నశించిపోతాయి. ఇంకా లాస్ట్గా 6 పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి మధ్యలోకి చీల్చుకొని వేసుకోవటం వల్ల పచ్చిమిర్చి కారం అనేది ఈ పొరుట్లోకి బాగా దిగుతుంది. దీన్ని ఇంకొక 4-5 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోండి. ఒకవేళ ఉప్పు ఏమన్నా చాలకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఎగ్ని తీసుకోవటం వల్ల ప్రోటీన్తో పాటు రకరకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ ఫుల్గా అంది బాడీలో ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే కే విటమిన్, డి విటమిన్ కూడా మనకి ఫుల్గా అందుతుంది. లాస్ట్గా 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు కడిగి వేసేసుకొని సన్నని సెగ మీద 2-3 నిమిషాల పాటు వేపుకున్నారంటే కోడిగుడ్డు క్యాబేజీ పొరుటు అనేది అస్సలు నీచు వాసన రాదండి. చాలా సువాసన భరితంగా మారిపోతుంది. ఇంకా లాస్ట్గా 2 స్పూన్ల వరకు ఎండు కారాన్ని దీంట్లో వేసేసేయండి. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేయండి. ఎప్పుడైనా కోడిగుడ్డు పొరుటుకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకొని సన్నని సెగ మీద ఈ గరం మసాలా అలాగే కారము పొరుటుకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు వేపుకున్నారంటే క్యాబేజీ కోడిగుడ్డు పొరుటు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి సన్నగా తరిగేసి కొత్తిమీరని కూడా దీంట్లో వేసేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్నారంటే క్యాబేజీ కోడిగుడ్డు పొరుటు అనేది యమ్మీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ క్యాబేజీ కోడిగుడ్డు పొరుటుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని పోస్ట్ చేయడానికి. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. దానివల్ల వీడియోకి మంచి హైప్ వచ్చి చాలామందికి రీచ్ అవుతుంది. మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను.